नारायणात् ब्रह्म जयते नारायणात् रुद्रो जयते नारायणात् इंद्रो जयते नारायणात् प्रजापति जयते नारायणात् भगवान शिव वेंकटरमण गोविंदा गोविंदा पांडव अनाथ रक्षक गोविंदा गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा गोविंदा आपद्बांधव अनाथ रक्षक गोविंदा गोविंदा कासलवाड गोविंदा गोविंदा क्षमस्तस्तुम शेषशैल शिखामणे विना वेंकटेशं ननातो ननाथः सदा वेंकटेशं वेंकटेश प्रेष्य कल्याणाद्भुत गात्राय कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय ते नमः। ओम नमः श्री वेंकटेशाय शिरं मध्ये किरीटवल जय श्री राम गोविंदा 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 కాషాయం ఖబర్దార్ ఖబర్దార్ వదిలిందిన కాషాయం ఖబర్దార్ ఖబర్దార్ శిక్షించాలి జగన్ ప్రభుత్వాన్ని వెంటనే శిక్షించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా 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 जय श्रीराम जय श्रीराम जय श्रीराम भारत माता की जय वेंकटरमण वेंकटरमण गोविंदा गोविंदा वेंकटरमण गोविंदा गोविंदा जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय श्रीराम जय बोलो हनुमान शिक्षिंचाली వైఎస్ జగన్ వెంటనే శిక్షించాలి వైఎస్ జగన్ వెంటనే జై శ్రీరామ్ చర్యలు తీసుకోవాలి వైఎస్ జగన్ పై వెంటనే హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలని వినియోగించి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా మేము ఇక్కడ జగిత్యాల నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టినాం. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై మేము కోరుతున్నాం. మనకు తెలుసు, మరి మనం ఎంతో ప్రసాదం అంటే మనము దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అటువంటి ప్రసాదం కలుషితమైన సందర్భంగా మరటువంటి నీచులను నికృష్టులను ఏదైతే ప్రసాదం ఇంతకుముందు మనము గత చరిత్ర తెలుసు మనకు. మరి గత చరిత్రలో వెంకటేశ్వర స్వామి మరి 7 కొండల మీద కన్నెత్తిన ఏలెత్తి చూపినందుకు మరి ఏ విధంగా కొండల్లో కలిసిపోయిన విషయం మనకు తెలుసు. దేవుడు ఏ విధంగా శిక్షించాలనే విషయం మీద మరి ఈరోజు ఆ జరిగిన అపవిత్రాన్ని మరి జరిగిన మనకు తెలుసో తెలియక జరిగినటువంటి పొరపాటు వల్ల మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ దేవునికి క్షమించమని చెప్పడం కోసం, అడగడం కోసం ప్రక్షాళన చేయమని చెప్పి మరి ఈరోజు తమ్ముళ్ళు, హిందూ భక్తులు, మరి కొట్ట సతీష్ గారు, నటరాజు గారు, పరంధామ గారు వీళ్ళందరూ కూడా జగిత్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి కొండగట్టుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం పద్ధతి ఇవ్వాల్సిన అవసరం ఉంది.
హిందూ సమాజం వైపున ఈ హిందూ బంధువులందరూ కూడా మరి జరిగిన పొరపాటుకు ఆ దేవుడు క్షమించాలని వారందరూ కూడా ఇక్కడ నుండి పాదయాత్ర చేసి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు నేను అభినందిస్తాను. వాళ్ళు ఒక చిన్న విన్నపం, వాళ్ళ దేవుడు మనల్ని క్షమించమనే కాదు, వాళ్ళకి దుర్మార్గులకు, నీచులకు, నికృష్టులకు కఠినమైనటువంటి శిక్ష. గతంలో ఏదైతే కొండల్లో కలిసిపోయినటువంటి చరిత్ర ఉందో, మరి రాముడు ఏదైతే ఆ రోజు మహాయజ్ఞం చేస్తున్నటువంటి ఋషులను, విశ్వామిత్రుని ఋషులను ఒక యజ్ఞం చేస్తూ ఉంటే మరి ఆ యజ్ఞ భంగం ఏదైతే దాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కలుషితం ఈరోజు లడ్డు నైవేద్యం ఎట్లయితే కలుషితమైందో ఆ రోజు మరి యజ్ఞాన్ని కూడా ఎముకలతో, రక్తంతో, మాంసంతో కలుషితం చేయడానికి చేసే రాక్షసులు ఏ విధంగా శిక్షించారో